బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి భరోసా కల్పించాలంటూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో 9 మత్స్యకార బాధిత కుటుంబాలకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 45,000 అందించడంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగ్ను ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. సాధక బాధలు తెలిసిన తోటి మత్స్యకారుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. మిత్రదేశంలో బందీగా ఉన్న వారిని విడిపించడానికి చంద్రబాబుకి తమ మత్స్యకారులంటే నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో శత్రు దేశంలో బందీగా ఉన్న 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ చెర నుండి విడిపించి ఫ్లైట్లో తీసుకుని వచ్చి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల తక్షణ సాయం అందించిన మత్స్యకార పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని వాసుపల్లి గుర్తు చేశారు. బోర్డర్ దాటకుండా అలర్ట్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ మన దేశంలో మాత్రమే లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా మత్స్యకారులకు మౌలిక వసతులతో పాటు ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్రం వారికి అండగా నిలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా 9 మంది మత్స్యకార కుటుంబాలకి న్యాయం జరిగేలా వైసీపీ అండగా ఉంటుందని వాసుపల్లి స్పష్టం చేశారు. చెర నుండి విడుదలయ్యే వరకు వారికి రేషన్ కూడా అందిస్తానని వాసుపల్లి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సౌత్ మత్స్యకారుల నాయకులు పాల్గొన్నారు. మాకెందుకు ఈ బంగ్లాదేశ్ దగ్గర ఏమో వెళ్ళి బందీలు అయిపోవడం, మాకెందుకు ఈ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి బందీలు అయిపోవడం, మాకు చదువు లేదు, సంధ్య లేదు. కనీసం ఈ ప్రభుత్వం టెక్నాలజీ వచ్చింది కదా, ఈ గత 2 సంవత్సరాల నుంచి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది అన్నమాట. అడ్వాన్స్ మనకి ఏదైతే ఉన్నదో ఈరోజు అలారం సిస్టమ్ అని చెప్పేసి, అడ్వాన్స్ అలారం సిస్టమ్ అని చెప్పేసి వచ్చాయన్నమాట. ట్రాన్స్పాండర్స్ వచ్చాయి. ఈ ట్రాన్స్పాండర్స్లో ఏదంటే గూగుల్ కోఆర్డినేట్ కోస్టల్ కోఆర్డినేట్స్ ఏమో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అవి ఫీడెడ్ అవుతుంది అన్నమాట. ఏమాత్రం బంగ్లాదేశ్ వాటర్ దగ్గరికి వెళ్తే అలారం మోగిపోద్ది, ట్రిగర్ అయిపోద్ది అన్నమాట. వెంటనే భయం పుడిచేస్తుంది అన్నమాట మత్స్యకారులకి, అన్ని వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటి సిస్టమ్ ఎందుకు ఇవ్వట్లేదు ఇంకా ఈ ప్రభుత్వం? అన్ని దేశాల్లో నడుస్తుంది. ఇండోనేషియాలో కూడా ఉంది, ఫిలిప్పీన్స్కి ఇండోనేషియా పక్కనే ఉంటాయన్నమాట. అలాంటి దేశాల్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి మేము అడుగుతామన్నమాట. కనీసం ఇంతవరకు ప్రభుత్వం వీళ్ళకి ఎలా తింటా ఉన్నారు, ఎలా బతుకుతా ఉన్నారు, ఆ గర్భిణీశ్రీ ఉంది, ఆ భయంతో ఏమైనా అబార్షన్ అయిపోతుందా, పిల్లలు 10th క్లాస్ రాస్తామన్నారు, ఆ 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతారేమో అన్న ఆ భయంతో చదువు కూడా లేదు. ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది, కన్నీరే మిగులుతా ఉంది. కనీసం తిండి తింటున్నారా లేదా అనేది కూడా చూడట్లేదు అన్నమాట. ఏం చేస్తారు? మాకేమో చదువు లేదు, సంధ్య లేదు. ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతారు వీళ్ళు? నమస్కారం అండి. నా పేరు నోకలమ్మ అండి. మా అబ్బాయి పేరు మార్పులు ప్రవీణ్ అండి. నాకు 3 పిల్లలు అండి. 2 ఆడపిల్లలు, బాబు అండి. మా బాబు గారు 13వ తారీఖున బోటు వెళ్ళిందండి. 13వ తారీఖున బోటు 22న దొరికిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా బతుకులేటి, మేము ఎలా బతకాలి, ఎలా చెయ్యాలండి? మా కష్టపడిన వాళ్ళు అక్కడ ఉన్నారండి. మాకు పోషాకారం ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరండి. ఏ బాబు ఎవరు చేస్తారా, ఎవరని అంటే ఎక్కడికి వెళ్ళాలనుకుని ఆలోచించుకుంటే చిన్నారావు గారు ఫోన్ చేశారండి. పలాంతక్కల కోసలు గణేష్ దగ్గరికి వెళ్దాం రండి అమ్మాయిని కూడబెట్టారండి. కూడబెట్టిన తర్వాత అక్కడికి వచ్చామండి. ఎమ్మెల్యే గారు మనకి ఇటు ఇవ్వలేదండి. చేస్తాం అమ్మాయిని చెప్తున్నారు. మరి అన్నాళ్ళు వస్తారండి అమ్మాయిని అంటే లేదండి, 6 నెలలకి వస్తారమ్మని చెప్పారండి. ఎమ్మెల్యే మేడం వచ్చిందండి. మేడం గారు వచ్చింది. ఎవరు రాలేదండి. మరి బోటు ఓనర్ గారు కూడా వెళ్తే పెట్టం చేసుకోలేదని చెప్పారండి ఓనర్ గారు. అందుకే మేము కూడా వెళ్ళలేదండి. ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, కంప్లైంట్ పెట్టాము, చేస్తామమ్మా వస్తారమ్మా అనేసి, అదే తీసుకొస్తామని చెప్పారండి. అవుతుందమ్మా మరి 2 నెలలు అంటే 6 నెలలు పడతాయని సగం అయిన 5 నెలలు అని అంటున్నారు. ఇంకంటే 2 నెలలు అంటే మరి మేము పోతున్నామండి. ఎందుకంటే మాకు పోషాకారం ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. మా అబ్బాయి ఓడండి, నాకు 2 ఆడపిల్లలు అండి. మా పెద్ద పాపకు మళ్ళీ 2 ఆడపిల్లలు పుట్టారండి. ఆ పిల్ల పరిస్థితి కూడా బాగోలేదండి. వాళ్ళ తమ్ముడు లేదని ఎకర పెట్టేసుకొని ఆవిడ ఆరోగ్యం బాగోలేదండి. ఆవిడ కూడా, నాకు కూడా ఒంట్లో ఆరోగ్యం బాగోదండి. మా అబ్బాయికి తెలిసి విషయం ఉంటాను, నా బతుకు తల తిరిగి ఎక్కడొక్కడ పడిపోతానండి. నేను అంటే మనిషిని అలా ఉన్నానని ఒంట్లో అసలేం బాగోదు. మా అబ్బాయి వస్తే తిన్నట్టు నా పొద్దు మేము ఉన్నట్టు ఎలాగోనా మీ ఎలవరు ఎలా మా అబ్బాయిని అందరిని 9 మందిని తీసుకొచ్చేయండి దయచేసి.
అదేనండి. మా ఆయన గారి పేరు మార్పులు చిన్నప్ప. ఇలాగ 13వ తారీఖు వేటకి వెళ్ళారు. 22 బోర్డు దొరికిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాగున్నారు ఏంటనేది మాకు తెలియట్లేదు సార్. అసలు మేము పిల్లలు కూడా గోల పెట్టేస్తున్నారు, నాన్నగారు ఎలాగున్నారు ఏంటనేది ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు అనేసి. మా అబ్బాయి కూడా 10th క్లాస్ సార్, చదవట్లేదు సార్. మేము నాన్న ఎలాగున్నాడో తెలియట్లేదమ్మా, నేను ఎలా చదువుతాను అనేసి అంటున్నారు. ఈ 8 మంది కూడా నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు వరకు వాళ్ళు ఎలాగున్నారు ఏంటని తెలియట్లేదు, నువ్వు ఎవరిని అడుగుతున్నావా లేదని కూడా అడుగుతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదండి అసలు నాకు. ఎన్నేళ్ళయిందమ్మా? 22 వస్తే 2 నెలలు అయిపోతుంది సార్. 13వ తారీఖు నాటికెళ్ళారు, 22 బోర్డు దొరికిపోయింది. ఇప్పుడు వరకు ఫోన్ లో మాట్లాడారా? ఫోన్ లో కూడా మాట్లాడలేదండి. వాళ్ళు ఎలాగున్నారో తెలియట్లేదు. మెయిన్ అదే ఇబ్బంది అయిపోతుంది. ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇచ్చిందమ్మా మీకు? ఏమి ఇవ్వలేదు సార్. ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అవుతుంది పెట్టమమ్మా అనేసి అన్నారు. అది కూడా ఇంకేం తెలియలేదు మాకు. ఎన్నెళ్ళు అవుతుంది ఇంకా తీసుకొని రావడానికి? ఎన్ని నెలలని కరెక్ట్ చెప్పట్లేదండి మాకు. అది